హలో హాయ్ అండి. ఈరోజైతే నువ్వులు పల్లీలు బెల్లం కలిపి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికంటే ముందు వాటి వల్ల ఉండే ప్రయోజనాలు ఏంటో ముందుగా తెలుసుకుందాము. నువ్వులు పల్లీలు మన ఆరోగ్యానికి చాలా మంచివండి. నువ్వులు పల్లీలు మనకు బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి, రక్తహీనత కూడా తగ్గిస్తుంది. లేడీస్లో అయితే నెలసరి సమయంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చిన్నపిల్లల్లో కూడా పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి. శరీరం కూడా దృఢత్వాన్ని పుంజుకుంటుంది. చిన్నపిల్లలపై ఎక్కువగా తెల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి కదండి, అవి పూర్తిగా నివారించాలి అని అంటే ఖచ్చితంగా ఈ నువ్వులు పల్లీలు బెల్లం కలిపేసి మనము లడ్డూలాగా చేసి రోజు వాళ్ళకు తినిపించామనుకోండి, రక్తం అనేది ఇంప్రూవ్ అవుతుంది. తెల్ల మచ్చలు అనేటివి పూర్తిగా తగ్గిపోతాయి. చర్మంపై ఈ చలికాలంలో మనకు ఎక్కువ చర్మం పొడిబారిపోతూ ఉంటుంది కదా, ఇలా రెడీ చేసుకొని రోజు కొంచెం మనం తిన్నామంటే శరీరం కూడా చాలా మృదువుగా తయారవుతుందండి. పొడిబారడం లాంటి సమస్యలు అయితే ఉండవు. జీర్ణ వ్యవస్థ కూడా చాలా మెరుగుపడుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇది రోజు తినడం వలన షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం అయితే జరుగుతుందండి. ఇది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది. మనకు జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది కదండి, ఇలా మీరు కనుక లడ్డు తయారు చేసుకొని తిన్నట్టయితే జుట్టు సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయండి. తెల్ల జుట్టు తగ్గిపోయి జుట్టు అయితే నల్లగా మారుతుంది, దృఢంగా కూడా తయారవుతుంది. చిన్నపిల్లల్లో చాలా వరకు ఇది మేలు చేస్తుందండి. వాళ్ళ ఎముకలను అయితే పటిష్టంగా ఉంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఒక 100 గ్రాములు నువ్వుల్లో 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందండి. కాల్షియం ఉండడం వల్ల ఎముకలైతే గట్టిగా దృఢంగా తయారవుతాయి. కాబట్టి రోజు మనము ఈ నువ్వులు పల్లీలు వేసిన లడ్డూలను అయితే తీసుకుంటే చాలా హెల్తీగా ఉండొచ్చండి. ఇవి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే 1 కప్పు నువ్వులు 1 కప్పు పల్లీలు తీసుకొని వాటిని దోరగా చిన్న మంట మీద వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కప్పుతోటి ఇంకొక కప్పు బెల్లం అయితే తీసుకోవాలండి. కరెక్ట్ క్వాంటిటీ అయితే సరిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత వాటన్నింటినీ కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ పట్టుకోవాలండి. ఒకేసారి వేస్తే అవి ముద్దగా అయిపోతాయి కాబట్టి కొంచెం కొంచెంగా వేసి మిక్సీలో పట్టేసుకోవాలి. రోట్లో అయినా వేసి దంచుకోవచ్చండి. అందులోనే ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి. మనము రుచికి తగ్గట్టుగా యాలకులు కూడా వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. నెయ్యి ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలా మనము అన్నీ కలిపేసిన తర్వాత లడ్డూలు అయితే చుట్టుకుంటే మనకు నువ్వులు పల్లీల లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. రెగ్యులర్గా ఈ లడ్డూలు మనము తీసుకోవడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని అయితే నియంత్రిస్తుందండి. జీర్ణ వ్యవస్థ కూడా చాలా మెరుగుపడుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఒక లైక్ కూడా వేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. చివరి వరకు ఈ వీడియోని చూసి నన్ను ప్రోత్సహించే వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.